కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి మే 19న జరుగుతుంది. అనేక మంది పుట్టడం, మరణించడం మనందరం చూస్తుంటాం. కానీ కొందరి మరణం అశేష జనానికై శోక సముద్రంగా ఉంటుంది. ఆ శోకాన్ని దిగమింగుకొని ఆ వ్యక్తి యొక్క ఆశయాలను, లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లడమే వారికిచ్చే ఘనమైన నివాళి. అదే సుందరయ్య గారికి మనం ఇవ్వాల్సిన ఘన నివాళి. సుందరయ్య గారు చిన్నతనం నుండి అనేక పోరాటాల్లో పాల్గొన్న వ్యక్తి. నాడు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జెండా ఎగరవేసి పోలీసులకు దొరికి శిక్ష అనుభవించిన వ్యక్తి. అంతేకాదు ఆ రోజు ఉన్న కుల వివక్షతకు వ్యతిరేకంగా దళితులు, మిగతా కులాల వాళ్ళు ఒకే సహపంక్తి భోజనం చేయడానికి అవకాశం లేని రోజుల్లో కూడా భూస్వామ్య కుటుంబంలో పుట్టిన సుందరయ్య పేద ప్రజలు, దళితులు అందరూ ఒకే లైన్లో భోజనం చేయాలని చెప్పేసి నినదించిన వ్యక్తి. అందుకు ఆదర్శంగా తన కుటుంబంలోనే జరిగిన ఒక ఘటనని ఆయన కీలక పాత్ర వహించాడు. వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంటే వాళ్ళ కుటుంబ సభ్యులు దళితులను దగ్గరకు రానీయకపోతే ఇది తప్పు, వాళ్ళు గనక నాతో పాటు కూర్చొని భోజనం చేయకపోతే ఈ భోజనాన్ని ఎవరిని తిననీను అని చెప్పి వండిన అన్నంలో మట్టిని పోసి ఈ వివక్షతని ఎదుర్కొన్న వ్యక్తి. ఆయన క్రమశిక్షణ మన అందరం స్వీకరించాలి. సుందరయ్య గారు జమీందారీ కుటుంబంలో పుట్టిన పేద ప్రజలకు అండగా తనకున్న యావదాస్తిని పేద ప్రజల అభివృద్ధి కోసం దారపోసిన వ్యక్తి సుందరయ్య. ఈరోజు రేషన్ బియ్యం దుకాణాల ద్వారా అందిస్తున్నారు అంటే దానికి స్ఫూర్తి సుందరయ్య గారు. ధరకే ఎక్కడ పేద ప్రజలకు సేవ చేయడానికి ఆటంకాలు ఏర్పడతాయనే భయంతో ఆయన పిల్లల్ని కూడా కనటాన్ని మానేశాడు. అంతేకాదు ఆయన తీసుకునే నిర్ణయంలో తన సతీమణి లీల భాగస్వామ్యం చేసిన గొప్ప వ్యక్తి. అందుకే తన ప్రజల పోరాటాలకి ఆటంకంగా నా కుటుంబం ఉండకూడదు అని చెప్పేసి పిల్లల్ని వద్దనుకున్న వ్యక్తి కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య. అంతేకాదు ఆదర్శాలకు నిలువెట్టు నిదర్శనం సుందరయ్య గారు. ఈరోజు పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడిందని చెప్పి, ప్రపంచం వ్యాప్తంగా సంక్షోభం ఏర్పడిందని చెప్పి పొదుపు చర్యలు చేపడుతున్నారు తప్ప ఆ సంక్షోభానికి కారణాన్ని ప్రజలకు చెప్పకుండా ఈరోజు షోలు చేస్తున్న పరిస్థితి. పెట్రోల్ కొరతని ఏ విధంగా అధిగమించాలో ప్రణాళిక లేని మోడీ ప్రభుత్వం, ఆయనకు వంతపాడే మన రాష్ట్ర ప్రభుత్వం మేము సైకిళ్ళు తొక్కుతున్నాము, మేము 10 వెహికల్స్ వాడుతుంటే 5 వాడుతున్నామని చెప్పేసి గొప్పలు చెప్పుకొని జబ్బలు చరుచుకుంటున్నారు తప్ప అసలు కారణం చెప్పని వ్యక్తి, సమస్యకు పరిష్కారం కూడా చూపలేని వ్యక్తులు ఈరోజు పాలనలో ఉన్నారు. కానీ పుచ్చలపల్లి సుందరయ్య గారు పార్లమెంటు సభ్యుడిగా ఉండి, ప్రతిపక్ష నాయకుడిగా ఉండి సైకిల్ మీదనే వెళ్ళిన ఆదర్శనీయుడు సుందరయ్య గారు. కాబట్టి ఒకళ్ళు చెబితే వచ్చేది ఆదర్శం కాదు. ప్రజలకి ఏమి చేయాలో, ప్రజల కష్టాలు ఏమిటో తెలుసుకొని వాళ్ళ కోసం నిరంతరం కృషి చేసిన వ్యక్తి పుచ్చలపల్లి సుందరయ్య. అంతేకాదు తెలంగాణ సాయుధ పోరాటానికి, నైజాం సర్కారు యొక్క క్రూరత్వానికి, ఆ రోజు దోపిడీకి వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య. అందుకని ఆయన ఆదర్శాన్ని తీసుకోవాలి, ఆయన బాటలో మనందరం నడవాలి. సుందరయ్య గారు పుట్టింది అగ్రకులంలో. ఆయన అసలు పేరు సుందర రామిరెడ్డి. ఈ కుల వివక్షత ఆ రోజున్న సమాజాన్ని ఏ విధంగా పట్టి పీడిస్తుందో, ఈ కుల వివక్షత ఉండకూడదు, ఈ కులానికి వ్యతిరేకంగా నిలబడాలి అన్న పట్టుదలతో తన పేరులో ఉన్న రెడ్డిని తీసేసి ఆయన సుందరయ్యగా తన పేరుని మార్చుకున్న పరిస్థితి మన అందరికీ ఆదర్శం. ఎందుకంటే ఈరోజున్న పరిస్థితుల్లో అస్తిత్వ పోకడలు, తన అస్తిత్వాన్ని వేరే వాళ్ళు గుర్తించాలని పేరు వెనకాల తోకలు తగిలించుకునే కాలంలో ఈరోజు మనం ఉన్నాం. కానీ ఆ రోజే ఈ కుల వివక్ష వ్యతిరేకంగా నేను ఆదర్శంగా నిలబడతాను అని చెప్పేసి తన పేరు వెనక ఉన్న తోకను తొలగించి
తన పేరు సుందరయ్యగా మార్చుకున్న ధన్యజీవి, పుణ్యపురుషుడు, స్ఫూర్తి ప్రదాత మన సుందరయ్య గారు. అంతేకాదు తెలంగాణ సాయుధ పోరాటానికి, నైజాం సర్కారు యొక్క క్రూరత్వానికి, ఆ రోజు దోపిడీకి వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య. అందుకని ఆయన ఆదర్శాన్ని తీసుకోవాలి, ఆయన బాటలో మనందరం నడవాలి. అదే ఆయనకిచ్చే ఘనమైన నివాళి అని చెప్పేసి భావిస్తూ సుందరయ్య జీవితాన్ని మనం ఆదర్శంగా తీసుకోవాలని, ఆయన చూపిన బాటలో కృషి చేయాలని చెప్పేసి అందరికీ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను.